రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి రాష్ట్ర గీతంతో పాటు అధికార చిహ్నం విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర గీతంపై నిన్న కవి అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో సమావేశమయ్యారు సీఎం. ఇవాళ సెక్రటేరియట్లో రాష్ట్ర అధికార చిహ్నంపై చిత్రకారులు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. రుద్ర రాజేశం చూపించిన పలు అంశాలను పరిశీలించారు. తుది నమూనాలపై పలు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆవిర్భావ వేడుకలకు సర్కార్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, రాష్ట్ర గీతం, అధికార చిహ్నం ఎంపిక డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కాబోతున్న సందర్భంగా ఈసారి జూన్ 2 అంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే జూన్ 2కు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇందులో అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుంటున్నారు. ఇందులో కొన్ని మార్పులు కూడా చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. ఇక రాష్ట్ర గీతానికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే కొన్ని మార్పులకు సంబంధించి పలుసార్లు సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి పదాలు చేర్చాలి, ఎక్కడెక్కడ ఎలాంటి వర్డ్స్ ను యూజ్ చేస్తే బాగుంటుంది, ఏవి తీసేస్తే బాగుంటుంది అనే దానిపైన పలు కీలకమైనటువంటి సూచనలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే నిన్న కూడా దీనిపైనే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో పాటు కవి అందశ్రీతో నిన్న చర్చించారు. ఇందులో ఎక్కడెక్కడ ఎలాంటి పదాలు ఇంకా చేర్చాల్సిన అవసరం ఉంది, ఇంకా ఎలాంటి మార్పులు చేయాలి, ఫైనలైజ్ గీతం ఎట్లా ఉంటే బాగుంటుంది అనే దానిపైన నిన్న సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేశారు. ఇక దీంతో పాటు రాష్ట్ర గీతంతో పాటు ఇక రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేస్తాము. అందులో తెలంగాణకు సంబంధించినటువంటి అందులో ఉండాలి, తెలంగాణ ఉట్టిపడే విధంగా ఈ చిహ్నం అనేది ఉండాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కాబట్టి అందులో భాగంగానే ఈ తెలంగాణ చిహ్నానికి సంబంధించి ఏమేమి అందులో చేర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది, ఏవేవి ఉంటే బాగుంటుంది, ఏవి చేర్చాల్సిన అవసరం ఉంటుంది ఈ చిహ్నంలో అనేది ఇప్పటికే చెప్పింది. కాబట్టి దానికి సంబంధించి ఫైనలైజ్ పనిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ కనబడతా ఉన్నారు. ఈ 2-3 రోజుల నుంచి కూడా చూస్తే మనకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర చిహ్నానికి సంబంధించినటువంటి ఫైనలైజేషన్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏంటి, ఏ దాంట్లో ఏం చేర్చాల్సిన అవసరం ఉంటుంది, ఈ గీతానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో అందులో ఇంకా ఏమి అదనంగా చేర్చాల్సిన అవసరం ఉంది, ఇట్లా ఈ పలు కీలకమైనటువంటి సూచనలు అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ 2-3 రోజుల నుంచి కూడా దాని మీదనే రేవంత్ రెడ్డి ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ఇక జూన్ 2న సోనియా గాంధీని కూడా ఆహ్వానిస్తామన్నారు. కాబట్టి అందులో సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు, తెలంగాణ మూవ్మెంట్ లో అప్పట్లో ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఆహ్వానించి సన్మానం చేస్తామన్నారు. సో అదే రోజు ఈ జాతీయ రాష్ట్ర గీతంతో పాటు ఈ రాష్ట్ర చిహ్నాన్ని కూడా విడుదల చేస్తారు. కాబట్టి సో దీనికి సంబంధించిన దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ 2-3 రోజుల నుంచి కూడా ఆ ఫైనలైజ్ కొంత బిజీగా కనబడతా ఉన్నారు. శ్రవంతి, రైట్ యాదగిరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసులు రిహార్సల్స్ చేస్తున్నారు. ఆక్టోపస్ బలగాలు, టీఎస్ఎస్పీ బెటాలియన్, ఏఆర్, కార్ హెడ్ క్వార్టర్స్ పోలీసులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. అందుకు ఇప్పటికే ట్యూన్ చేసే పనులు కొనసాగుతున్నాయి. జూన్ 2న పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. चलेगा 1 2 3 4 लेफ्ट राइट